మీకు క్లియర్‌గా మీకు మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత మీకొచ్చిన ర్యాంక్‌కి జాబ్ వస్తుందా లేదా? మీరు సెలక్షన్ లిస్ట్‌లో ఉంటారా లేదా? అనేది నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరు మెరిట్ లిస్ట్‌ని ఎట్లా చెక్ చేసుకోవాలో ఇక్కడ క్లియర్‌గా మీకు చెప్తాను. దీంతో పాటు మీకు ఇక్కడ టేబుల్‌లో చూపించినట్టు క్లియర్ ఎగ్జాంపుల్స్ ఇస్తాను. మీకు పెద్ద పెద్ద పీడిఎఫ్స్ చూపించి మిమ్మల్ని కన్‌ఫ్యూజ్ చేయను. సింపుల్‌గా మీకు అర్థమయ్యే విధంగా అందరికీ అర్థమయ్యే విధంగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, మీకు ఈ ఏదైతే ఇప్పుడు మీకొచ్చే మెరిట్ లిస్ట్‌లో మీ ర్యాంక్ కార్డ్ అనమాట. ఎవరికైతే తక్కువ ర్యాంక్ నుండి ఎక్కువ ర్యాంక్ వచ్చేంత వరకి మారుస్తారు. అందులో క్వాలిఫై అయిన ప్రతి ఒక్కరికి ర్యాంక్ వస్తుంది. ఆ ర్యాంక్‌లో మీకు ఒకవేళ 5,000 ర్యాంక్ వచ్చినా, 10,000 ర్యాంక్ వచ్చినా కూడా మీకు జాబ్ వచ్చే అవకాశం ఉంది. అది ఎలా అనేది నేను ఇప్పుడు ఈ మెరిట్ లిస్ట్ అనేది ఎట్లా చూసుకోవాలో నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దాంతో పాటు ఇక్కడ చూడండి మీరు లోకల్, నాన్ లోకల్‌కి అభ్యర్థులకి చాలా మందికి డౌట్ ఉంది. ఎవరైతే నాన్ లోకల్ క్యాండిడేట్స్ ఉన్నారో, వేరే డిస్ట్రిక్ట్, జిల్లాల పోస్ట్‌లకు అప్లై చేశారో మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. మీ సొంత డిస్ట్రిక్ట్‌లో మీకు ఏదైతే రిజర్వేషన్ వస్తుందో, మీ సొంత డిస్ట్రిక్ట్‌లో మీరు ఎస్సీ అనుకోండి. మీరు వేరే జిల్లా పోస్ట్‌కి అప్లై చేసినప్పుడు మీరు మీ ఎస్సీ రిజర్వేషన్‌ని కన్సిడర్ చెయ్యరు. అంటే మీకు ఎస్సీ రిజర్వేషన్ అక్కడ వర్తించదు. మీకు ఏదైతే రిజర్వేషన్ ఉందో అది మీ సొంత జిల్లాలో మాత్రమే వర్తిస్తుంది. సరేనా? మీరక్కడ ఓపెన్ కోటా కిందకొస్తారు. ఓకేనా? ఇది క్లియర్ గదా ప్రతి ఒక్కరికి? ఎందుకంటే చాలా మందికి చాలా డౌట్ ఉంది. ఇదే కన్‌ఫ్యూజన్ ఉందన్నమాట. సో, నెక్స్ట్ వచ్చేసి నాన్ లోకల్ పోస్ట్‌ని ఏ విధంగా ఫిల్ చేస్తారు? నాన్ లోకల్ పోస్ట్‌లు అంటే ఓన్లీ నాన్ లోకల్ వాళ్ళకే అని గాదు. ఈ నాన్ లోకల్‌లో గూడా లోకల్ వాళ్ళు 100% ఎలిజిబుల్. లోకల్ వాళ్ళు అప్లై చేస్తారు. నాన్ లోకల్ వాళ్ళు అప్లై చేస్తారు. దీన్ని ఎలా కన్సిడర్ చేసుకుంటారంటే, ఇప్పుడు 100 మార్కులకి ఇప్పుడు మొత్తం ఇక్కడ 200 పోస్టులు వచ్చాయనుకోండి. సింపుల్‌గా మీకు అర్థమయ్యే విధంగా నేను చెప్తున్నాను. కొంచెం క్లారిటీగా వినండి. మీకు అర్థమైపోతుంది సింపుల్‌గా. ఇప్పుడు మొత్తం 200 పోస్టులు ఉన్నాయనుకోండి. అందులో నాన్ లోకల్ కేటగిరీకి 20 పోస్టులు ఉన్నాయనుకోండి. అంటే అది ఓన్లీ నాన్ లోకల్ వాళ్ళకని గాదు. దాని లోకల్ వాళ్ళు కూడా కాంపిటీషన్ చేస్తారు. అందుకే మీకు ఇక్కడ లోకల్ ప్లస్ నాన్ లోకల్ అని రాసాను. ఓకేనా? నాన్ లోకల్ అంటే ఓన్లీ నాన్ లోకల్ వాళ్ళకి కాదు. లోకల్ ప్లస్ నాన్ లోకల్ ఇద్దరు కూడా అప్లై చేయొచ్చు. ఆ ఉన్న 20 వేకెన్సీస్‌ని ఎలా ఫిల్ చేస్తారంటే చూడండి. ఈ 20 వేకెన్సీస్‌లకి 100 మార్కులకి ఎవరైతే మెరిట్ ఎక్కువ స్కోర్ చేశారో వాళ్ళని తీసుకుంటారు. ఇరు ఇప్పుడు సింపుల్‌గా 100 మార్కుల ఎగ్జామ్ జరిగింది. అందులో 20 వేకెన్సీలకి ఇప్పుడు ఫిల్ చేయాలి కాబట్టి 80 మార్కులు సాధించిన అభ్యర్థులు 20 మంది ఉన్నారు. మొత్తం వేకెన్సీలు నాన్ లోకల్ కలిపి 20 ఉంటే ఎవరైతే 80 మార్కులు సాధించారో హైయెస్ట్ మెరిట్ తీసుకొని ఆ 20 మార్కులని ఇప్పుడు 20 మంది ఉన్నారుగా వీళ్ళని ఫిల్ చేయాలి. ఈ 20 ఎవరైనా కావచ్చు. నాన్ లోకల్ క్యాండిడేట్స్ కావచ్చు, లోకల్ క్యాండిడేట్స్ కావచ్చు. అర్థమవుతుందా? ఈ 20 అయితే వేకెన్సీస్ ఉన్నాయో ఓన్లీ నాన్ లోకల్ అన్నది నాన్ లోకల్‌కి మాత్రమే ఇయ్యరు. అందులో లోకల్ వాళ్ళు కూడా 100% ఎలిజిబుల్. ఈ 20 వేకెన్సీస్‌ని మెరిట్ బేస్డ్ ఎవరికైతే ఎక్కువ మార్కులు వస్తాయో వాళ్ళకి ఈ జాబ్‌లు ఇస్తారనమాట. అర్థమైంది కదా! ఎవరికైతే ఎక్కువ మార్కులు ఇస్తారో వాళ్ళకి ఇస్తారు గానీ ఓన్లీ నాన్ లోకల్ ఉన్నారు కాబట్టి నాన్ లోకల్‌కి మాత్రమే ఇస్తారు అనేది కాదనమాట. నాన్ లోకల్ వాళ్ళు లోకల్ వాళ్ళకంటే ఎక్కువ స్కోర్ చేయాలి. ఆ 20 మందిలో 20 క్యాండిడేట్స్ ఉన్నారు కదా! ఇందులో లోకల్ వాళ్ళు ఉంటారు. నాన్ లోకల్ వాళ్ళు ఉంటారు. నాన్ లోకల్ వాళ్ళు కూడా ఉంటారు. సో, ఇందులో ఎవరికైతే వచ్చిందో ఒకవేళ మొత్తం లోకల్ వాళ్ళే ఉన్నారనుకోండి. ఒక 80కి పైగా అలా ఉండరు మాక్సిమం. ఇప్పుడు నాన్ లోకల్ వాళ్ళొచ్చేసి 80కి పైగా స్కోర్ చేసిన వాళ్ళు ఒక 13 మంది అనుకోండి. తర్వాత 81 స్కోర్ చేసిన వాళ్ళు మిగతా 7 మంది అనుకోండి. ఇప్పుడు నాన్ లోకల్ నుంచి ఎవరైతే 81 స్కోర్ చేశారో వాళ్ళు 20 పోస్టులలో 7 మందే స్కోర్ చేశారు కాబట్టి 7 మందికే ఇస్తారు. మిగతా 20 ఎవరికిస్తారు? ఇక్కడున్న లోకల్ వాళ్ళకిస్తారు. ఎందుకంటే 80 వచ్చినాయి కాబట్టి. అర్థమైందా? ఇది మెరిట్ లిస్ట్. ఎవరు ఎక్కువ సాధిస్తారో దాన్ని బట్టి పోస్ట్ అనేవి ఫిల్ అయితాయి. ఇది కరెక్ట్‌గా అర్థమైంది కదా! ఓకే. ఇప్పుడొచ్చేసి మనకి పోస్ట్ అనేవి ఎలా ఫిల్ చేస్తారనేది తెలిస్తే మీకు మెరిట్ లిస్ట్ ఎలా చూసుకోవాలనేది మీకు కరెక్ట్ ఒక ఐడియా వస్తుంది. ఇనండి. ఇక్కడ లోకల్ ఓపెన్ పోస్ట్స్ ఉన్నాయి. ఇవన్నీ ఓపెన్ కేటగిరీ. ఈ ఓపెన్ కేటగిరీకి ఎంత కావాలి? 100 మంది కావాలి. సో, మనకిచ్చే ర్యాంక్ కార్డ్ ఏదైతే ఉందో ప్రతి డిస్ట్రిక్ట్‌కి మినిమమ్ క్వాలిఫై అయిన వాళ్ళకి గూడా ర్యాంక్ అనేది ఇస్తారు. అదేమైతది 1 నుండి 20,000 వరకు ఉంటాయి అందులో ర్యాంక్స్ అనేవి. సో, ఇంతమందిలో మీకు జాబ్ వచ్చిందా లేదా? మీరు సెలక్షన్ లిస్ట్‌లో ఉంటారా లేదా? అని చెక్ చేసుకోవడం కష్టం కదా! ఇప్పుడు నేను చెప్పబోయేది మీరు వింటే మీకు ఈజీగా అర్థమైతుంది. ఇక్కడున్న 100 ముందు ఓపెన్ కోటాలో మొత్తం 100 పోస్టులని భర్తీ చేయాలి. 100 పోస్టులను తీసుకుంటారు. ఈ 100 పోస్టులొచ్చేసి మొత్తం లోకల్ క్యాండిడేట్సే. ఓకేనా? ఓపెన్ లోకల్ అనమాట. సో, మొత్తం 100 క్యాండిడేట్స్‌ని తీసుకుంటారు. ఎవరైతే హై స్కోర్ చేస్తారో వాళ్ళని 100 క్యాండిడేట్స్ తీసుకున్నారు. తీసుకొని 100 పోస్టులను ఫిల్ చేస్తారు. ఈ 100 పోస్టులు ఫిల్ చేసేటప్పుడు ఓపెన్ కేటగిరీ కాబట్టి దీనిలో ఏం గుర్తుపెట్టుకుంటారంటే, మనం ఇచ్చిన 100లో ఇంత ముందుకు వెర్టికల్, హారిజాంటల్ రిజర్వేషన్ మనం మాట్లాడుకున్నప్పుడు మనకున్న దాంట్లోనే కొంత అమ్మాయిలకి ఇస్తాం కాబట్టి 33% పోస్టులనేవి అమ్మాయిలకుండాలి. ఈ 100 పోస్టులలో 33 అమ్మాయిలకు ఉండేలా చూసుకుంటారు. ఓకేనా? 33 అమ్మాయిలకు ఖచ్చితంగా ఉండేటట్టు చూసుకొని ప్లస్ 77 ఈ 100 పోస్టులని ఎవరికైతే ఎంతెంత ర్యాంక్ వచ్చిందో ఆ ర్యాంక్ ప్రకారం ఫిల్ చేశారు. ఓకే. అర్థమైందా ఇప్పటివరకు?
ఇక్కడ వచ్చేసి బీసీఏ, బీసీబీ ఇవి రిజర్వేషన్ కేటగిరీ. ఇప్పుడు రిజర్వేషన్ కేటగిరీ ఏదైతే ఉందో మొత్తం 50 పోస్టులు ఉన్నాయన్నమాట. ఈ 50 పోస్టులు వచ్చి ఫిల్ చేయాలి. సో 50 మందిని తీసుకుంటారు. ఈ 50 మందిని కూడా తీసుకునేటప్పుడు మనకున్న దాంట్లలో కొంచెం అమ్మాయిలకు ఇవ్వాలి కాబట్టి మళ్ళీ ఈ దీనిలో 33% ఏదైతే ఉందో ఆ పోస్టులు అమ్మాయిలకు ఇస్తారు. ఓకేనా? అంటే ఒక 16 పోస్టులు అలా ఇచ్చేస్తారనమాట. ఇప్పుడు దీన్ని ఫిల్ చేస్తారు. ఈ ఫిల్ చేసేటప్పుడు ఎవరైతే బీసీఏ అభ్యర్థులు ఉంటారు కదా, మనకు మెరిట్ లిస్ట్ ఏ విధంగా వస్తుందంటే ఇక్కడ మీరు కరెక్ట్ వినండి. మెరిట్ లిస్ట్ అనేది ర్యాంక్ ప్రకారంగా వస్తుంది. ర్యాంక్ ప్రకారంగా మీకు 20,000 వరకు ఈ ర్యాంక్ వస్తుంది. మీ హాల్ టికెట్ ఉంటుంది. మీ ఏ కేటగిరీ ఏదో ఆ కేటగిరీ బీసీఏనా, బీనా, సీనా అని చెప్పేసి అది వస్తుంది. ఎలా ఉంటుందో మీకు ఇక్కడ ఎగ్జాంపుల్‌గా చూపిస్తాను చూడండి ఒకసారి. ఇక్కడ మీకోసం తీసి పెట్టాను. ఓకే. ఇది చూడండి. ఇలా వస్తుంది. మీకు ఏదైతే మెరిట్ లిస్ట్ ఉందో ఇక్కడ చూడండి. ఇలా వస్తుందన్నమాట. మీకు ఓన్లీ మీ క్యాండిడేట్ హాల్ టికెట్ నెంబర్, క్యాండిడేట్ నేము, జెండర్ మేలా, ఫీమేలా, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డా, స్పోర్ట్సా, ఇది 2018 ఇక్కడ చూడండి. మీరు ఏం గుర్తుపెట్టుకోకండి ఇందులో. మీకు కరెక్ట్‌గా ఈ విధంగా వస్తుంది. ఇవి ర్యాంక్స్ అనమాట. చూడండి మీరు చేసిన స్కోర్‌కి మీకు వచ్చే ర్యాంక్. ఇలా చూడండి మొత్తం ఎన్ని ఉంటాయో. మొత్తం వచ్చేసి ఈ మొత్తం పీడీఎఫ్‌లా మీ ర్యాంక్ ఎంత ఉంది. ఒకవేళ మీ ర్యాంక్ అనేది ఒక 4,000 వచ్చిందనుకోండి. ఉన్న పోస్టులన్నీ 200. మీకు జాబ్ వస్తదా రాదా అని టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను చెప్తాను చూడండి. మీ ర్యాంక్ 4,000 అయినా, 5,000 అయినా, ఈవెన్ 10,000 అయినా సరే గానీ జాబ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఇంత ఒక్క జిల్లాకు సంబంధించింది ఇది. ఒక్క జిల్లాకు సంబంధించింది చూడండి ఎంత ర్యాంక్ 18,041 ఉన్న 200 పోస్టులు అనుకున్నాం మనం. ఆ 200 పోస్టులకి ఈ 1,800లో ఈ 18,000లో ఎవరికి జాబ్ వచ్చిందని మీకు ఎలా తెలుస్తుంది? తెలవదు కదా. మీకు మెరిట్ లిస్ట్ ఎలా వచ్చిందో తెలిస్తే మీకు అర్థమవుతుంది. సో ఇదనమాట. ఇలా ఉంటుంది. మీకు నెక్స్ట్ ఇచ్చే మెరిట్ లిస్ట్ ర్యాంక్ ప్రకారం ఇస్తారనమాట. అందులో మీకు ప్రతి కేటగిరీ వైజ్ సెపరేట్ ఇయర్. నేను ఇక్కడ బీసీబీ అని చెప్పాను. సో బీసీఏకి సెపరేట్‌గా, బీసీబీకి సెపరేట్‌గా ఇలా నేను ఇచ్చినట్టు సెపరేట్ కాలమ్స్ ఇచ్చేసి మీకు అలా ఇయ్యరు. అందరికీ కలిపి గుంపులో గోవిందలాగా ఇలా ఒకటే ఇచ్చేస్తారనమాట. అందులో మీరు వెతుక్కోవాలి ఇంకా. ఓకేనా? అది నేను చెప్పేది. నేను ఎలా చెప్తున్నానంటే మీకు సెపరేట్‌గా చేసి మీకు అర్థం అవ్వాలని చెప్పేసి నేను ఇలా మీకు ఇలా డ్రా చేస్తున్నాను. బీసీఏకి, బీసీబీకి, ఎస్సీ గ్రూప్ 1 ఇలా ప్రతి కేటగిరీకి నేను ఇలా చెప్తున్నాను గానీ మీకు ఇచ్చే ర్యాంక్ కార్డ్‌లో ఇప్పుడు మీకు ఏదైతే నెక్స్ట్ మెరిట్ లిస్ట్ వస్తుందో అందులో మాత్రం ఖచ్చితంగా ఇలాగే ఉంటుంది. ఇలా ఉంటుంది. మీకు సెపరేట్ ఉండదు. ఇక్కడ చూడండి. ఇక్కడ మేల్ ఎస్సీ, తర్వాత ఇక్కడ చూడండి ఫీమేల్ ఎస్టీ, ఇక్కడ చూడండి బీసీఈ ఇట్లా ఓన్లీ జెండర్ వాళ్ళకు కమ్యూనిటీ మొత్తం ఇలా ఇచ్చేస్తా ఉంటారనమాట. సో అందులో మీరు చెక్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా వినండి ఒక్కసారి. మీరు ఒక్కసారి విన్నారంటే మళ్ళీ వినవసరం లేదు. ఎందుకంటే మీకు డైరెక్ట్ అర్థమైపోతుంది ఇంక. ఇప్పుడు బీసీఏ ఉన్నారు కదా. ఇప్పుడు ఉన్న పెద్ద 18,000 మంది లిస్ట్ చూపించాను కదా. ఆ 18,000 ఒక్కసారి మీరు పక్కకు పెట్టండి. ఇక్కడ 50 మందిని మనం ఫిల్ చేయాలి. ఈ 50 మంది బీసీఏ వాళ్ళని ఫిల్ చేయాలి. అందులో మనకున్న దాంట్లో అమ్మాయిలకు కొంత శాతం ఇస్తాం కాబట్టి ఆ 16 పోస్టులు ఉండేటట్టు 16 పోస్టులు అమ్మాయిలకు ఉండేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు ఈ 50 ఉన్నాయి కదా. ఇక్కడ ఉన్న పీడీఎఫ్‌కి రండి. ఇక్కడ ఉన్న పీడీఎఫ్ మీకు ఒకసారి ఇప్పుడు 50 పోస్టులు మనం ఫిల్ చేయాలి. ఈ 50 పోస్టులు ఫిల్ చేయాలంటే బీసీఏ వాళ్ళని ఇందులో మనం దేలాడుకోవాలి ఇక మెల్లగా. ఈ బీసీఏ వాళ్ళే 7 ఉన్నాయి. ఒకసారి మీకు చూపిస్తే మీకు క్లారిటీగా వచ్చేస్తుంది. బీసీఏ ఈ మొత్తం ఎంత పెద్ద. ఓకే. ఇప్పుడు చూడండి బీసీఏ వాళ్ళు ఫస్ట్ ఒకరున్నారు. అంటే మనకు కావాల్సిన 50 పోస్టులలో ఒక్కరు దొరికారు. బీసీఏ మళ్ళీ నెక్స్ట్ చూద్దాం. మళ్ళీ బీసీఏ ఇక్కడ ఉంది. బీసీఏ ఇక్కడ ఉంది. బీసీఏ ఇక్కడ ఉన్నారు. మళ్ళీ బీసీఏ ఇటు ఉన్నారు. మళ్ళీ బీసీఏ ఇటు ఉన్నారు. ఇక్కడ మొత్తం వచ్చేసి ఇప్పటికి ఒక 10 ఉంటాయి. 11 అనుకోండి. 11 ఇక్కడ 13 ఇలా ఇక పోతూనే ఉంటుంది. మనకు కావాల్సిన 50 మందిని వెతుక్కోవాలంటే మనం దాదాపుగా ఇక్కడ చూడండి లాస్ట్ బీసీఏ ఇలా చూస్తూ పోతూ ఉంటే బీసీఏ ఇక్కడ చూడండి మనకు కావాల్సింది 50 పోస్టులు మాత్రమే మనం ఫిల్ చేయాలి బీసీఏకి సంబంధించి. కాకపోతే ఇక్కడ 254 మెంబర్స్ దాటా మనం 254 వరకు తీసుకుంటున్నాం. అంటే మీ ర్యాంక్ ఎంత 254 వచ్చినా కూడా మీకు ఎన్నైతే పోస్టులు ఉన్నాయో ఆ పోస్టుల 50వ పోస్టుకి ఇక్కడ ఉన్న ర్యాంక్ ఎంత 254. అలాగా ఇది ఓన్లీ నేను మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా. మీకున్న కేటగిరీలో ఉన్న పోస్టులు 50 పోస్టులు అయితే మీకు ఇచ్చే ర్యాంక్ ఇప్పుడు నెక్స్ట్ ఇచ్చే ర్యాంక్ కార్డ్ ఇట్లుంటుంది. సో దాన్ని చూసి మీరు ఎవరు అంటే వరి కావాల్సిన అవసరం లేదు. మీ ర్యాంక్ ఏడుందో మీకు 5,000 ర్యాంక్ వచ్చినా సరే, ఈవెన్ 10,000 ర్యాంక్ వచ్చినా సరే మీకు జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. మీకు ఎవరు కూడా మీకు స్కోర్ చేసే వాళ్ళు మధ్యలో ఎవరందరూ బీసీడీ ఉన్నారు, ఈ ఉన్నారు, ఇలా ప్రతి కేటగిరీ వాళ్ళు అందరూ ఉంటారనమాట. దానివల్ల మీకు ర్యాంక్ అనేది లేట్ అయి ఉంటుంది. ఎందుకంటే మీ స్కోర్ అనేది కొంచెం తక్కువ స్కోర్ చేసి ఉంటారు కాబట్టి. ఒకవేళ మీరు ఎక్కువ స్కోర్ చేసినా కూడా 0.5 ఉన్న 0.6, 0.7 వీళ్ళందరినీ దాటుకొని మీ స్కోర్ దగ్గరకు వచ్చేటాలకి
కొంచెం ర్యాంక్ అనేది ఎక్కువ చూపిస్తుంది. అది ఎంతైనా చూపించని. ఓకేనా? అది ఎంతైనా చూపించని. మీకు ఎలా వస్తుందంటే దీని ప్రకారం వస్తుంది. ఇప్పుడు అర్థమైంది కదా! మీకున్న 50 పోస్టులైనా మీకొచ్చే ర్యాంక్ అనేది వీళ్ళందరిని దాటుకొని ఒక 10,000 దగ్గరనో, 15,000 దగ్గరనో అలా ఉందనుకోండి. ఇంక జాబ్ రాలేదని చెప్పేసి మీరు నిరాశ చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకు కావాల్సిన బీసీఏకి 50 పోస్టులు కావాలంటే ఆ 50 పోస్టుకి నువ్వు అర్హత సాధించావు. కాకపోతే నీ మధ్యలో ఎస్సీ వాళ్ళు, ఎస్టీ వాళ్ళు, బీసీ, డి, ఈ, సి అట్లా అందరూ ఉన్నారు కాబట్టి నీ ర్యాంక్ అనేది కొంచెం ఎక్కువ వచ్చింది. అంతేనా? నీకు నెక్స్ట్ వచ్చేది ఇలా. దీని తర్వాత వచ్చేది మీకు సెలక్షన్ లిస్ట్. అర్థమైందా? సెలక్షన్ లిస్ట్‌లో ప్రతి డిస్ట్రిక్ట్‌కి సెపరేట్‌గా మీ ఏ సబ్జెక్ట్‌కి అయితే రాశారో ఆ సబ్జెక్ట్‌ది వచ్చేస్తుంది మీకు. ఆ సబ్జెక్ట్ ఒక పీడీఎఫ్ వస్తుంది. అందులో డైరెక్ట్ మీ హాల్ టికెట్ నంబర్ కొట్టేస్తే మీ ర్యాంక్ ఎంతో తెలిసిపోతుంది. ఆ సబ్జెక్ట్ పర్టిక్యులర్ సబ్జెక్ట్‌కి 10 పోస్టులు ఉన్నాయనుకోండి. ఆ 10 పోస్టులకి మీ ర్యాంక్ ఎంతొచ్చింది? ఓకే. మీ ర్యాంక్ 10 అనుకుంటే ఆ 10 పోస్టులకు మీ ర్యాంక్ 10 అంటే మీకు జాబ్ వచ్చినట్టు. లేదా ఆ సబ్జెక్ట్‌కి మీ ర్యాంక్ ఉన్న 10 పోస్టులకి మీ ర్యాంక్ అనేది ఒక 20వ పోస్ట్ అనుకోండి. అప్పుడు మీకు జాబ్ రానట్టు. ఓకేనా? ఇది అర్థమైందనుకుంటున్నాను. ఇలాగే ప్రతి డిస్ట్రిక్ట్ బీసీ బికి అలాగే ఉంటుంది. ఎస్సీ గ్రూప్ 1కి అలాగే ఉంటుంది. ఎస్సీ గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, గ్రూప్ 5 ఇలా ప్రతీది ఎక్కువగానే ఉంటుంది. అంటే నేను ప్రతీది ఎక్స్‌ప్లెయిన్ చేశాననుకో మీకు లెంత్ అనేది ఎక్కువ అవుతుంది. చూడడానికి కూడా మీకు చిరాకొస్తుందనమాట. నేను ఓన్లీ బీసీ ఏది మీకు కరెక్ట్‌గా అర్థమయ్యేటట్టు చెప్పాననమాట. సో, ఒక్కటి అర్థమైతే మిగతా అన్నీ కూడా సేమ్ ప్రాసెస్ కాబట్టి మీకు ఒక్కటి నీట్‌గా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. మీకు ఇప్పుడు పీడీఎఫ్‌లో అవన్నీ తీసి మళ్ళీ నేను డేటాను మొత్తం చెప్పాననుకోండి మీకు మొత్తం కన్‌ఫ్యూజన్ వచ్చేస్తుంది. అందుకని చెప్పేసి కరెక్ట్‌గా మీకు క్లియర్ కట్‌గా చెప్పాననమాట. సో, అర్థమైంది కదా! ఇది అనమాట. సో, నేను అసలు వీడియోలో చెప్పడమే మర్చిపోయాననమాట. ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, మీరు చేసే ప్రతి సబ్స్క్రిప్షన్ కూడా ఇలాంటి వీడియోస్ చేయడానికి నాకు ఎంతో ఎంకరేజింగ్‌గా ఉంటుంది. ఓకేనా?